కూటమి పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏది చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా స్పష్టంగా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సుమారుగా ఒక 4 దశాబ్దాలు పైబడి రాజకీయాల్లో ఉండి వయసు పెరిగే కొద్దీ మనిషిలో హుందాతనం పెరగాలి, మాట పద్ధతిగా మాట్లాడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఈవేళ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఏదో ఒకసారి ఓడిపోతే అంత మాత్రాన ఏదో పనికిరాని వాళ్ళు అన్నట్టుగా కాదు. ప్రజలు ఈవేళ 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే 40% పైబడి ఓట్లు ఇవాళ వచ్చినాయి. సూపర్ 6 హామీలు చెప్పారు, వాటి గురించి మాట్లాడరు, వాటి ఊసెత్తరు, బడ్జెట్లో కేటాయింపులు చేయరు. మీ నాయకుడిని నిలదీసి వాటిని అమలు పరిచేటటువంటి దాని మీద దృష్టి సారించరు. కేవలం ఎంతసేపు చూసినా కూడా తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడమే సరిపోతుంది మీ పార్టీ నాయకులందరికీ కూడా. ఎక్కడ చూసినా కూడా ఒక మారుమూల గ్రామం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, ఆస్తి నష్టాలు చేయడం, భౌతికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయడం, కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడం, ఇదే పనిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారో ఆయన హావభావాలు, ఆయన మనస్తత్వం, ఆయన పనితీరు, ఆయన ఆలోచన విధానం, వాటినే ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళ శాసనసభ్యులు అందరూ కూడా అణువణువు ఎక్కించుకుంటున్నారనేటువంటిది ఈవేళ బుచ్చయ్య చౌదరి గారిని చూస్తేనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బుచ్చయ్య చౌదరి గారి ఎన్నికల్లో తిరగడానికి వెళ్తే ఆడవాళ్ళు తిరగబడి కొడతామని చెప్పి వచ్చినటువంటి పరిస్థితులు మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరేదో తేలిగ్గా మాట్లాడినట్టుగా ఉండవు, రేపు పరిస్థితులు మీరే ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటి దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పని చెప్తా ఉన్నాం. మీరేదో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెబితే ప్రజలు నమ్మి మోసపోయి ఇవాళ మీ పార్టీలకు ఓట్లేశారు. ఇదేం పెద్ద గొప్ప ఏం కాదు. 3 రాజకీయ పార్టీలు కలిసి వేల కొద్దీ అబద్ధాలు మాట్లాడి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అని చెప్పి తెల్లారు లేస్తే ప్రభుత్వం మీద బురద జల్లి ఇవాళ చేతులు ఎత్తేసి మేమేం చేయలేకపోతున్నాం, ప్రభుత్వంలో ఏ రకంగానూ కూడా బడ్జెట్లు లేవు, డబ్బులు లేవు అని చెప్పి ఈ రోజుకి సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ఎంతసేపు చూసినా కూడా ఏదో రకంగా ప్రజల దారిని మళ్లించాలి, వాళ్ళ ఆలోచనని మళ్లించాలి, ప్రభుత్వం చేసేటటువంటి చెడు పనుల మీద ఆలోచన చేయకుండా పక్కకి వాళ్ళు ఆలోచన చేయాలనేటువంటి తీరులో ఆలోచిస్తూ ఉన్నారు. ఈవేళ బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటకైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నరుకుతాం అనేటువంటి మాట మాట్లాడాను, మీరు కనుక దానికి క్షమాపణ చెప్పి పొరపాటు మాట్లాడాను, తప్పు మాట్లాడాను అనేటువంటిది మాత్రం అంగీకరించకపోతే ఖచ్చితంగా మీ మీద రాజమండ్రిలో కూడా మీ సొంత ఊరిలో ఇక్కడే ఈ జిల్లాలో ఈ రాజమండ్రి నగరంలోనే మీరు తిరిగేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటిది మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీరు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోండి. మీరు ఏదైతే ఒక ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా కనీసం జ్ఞానం లేకుండా మీరు